శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం చేయాల్సిన పరిహారం ఏంటంటే, మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటనేది ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన మంత్రం, మీరందరూ కూడా నవరాత్రులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నవరాత్రులు చేసుకోలేకపోతున్నామని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైనా ఒక కార్యం, ఒక పని తలపెట్టే ముందు ఆ పని మనకి నెరవేరాలని చెప్పి మనం ఎన్నో తలుచుకుంటాం. అమ్మవారిని ప్రార్థిస్తూ మంత్రాలు, పరిహారాలు, పూజలు చేస్తూ ఉంటాము. వాటితో పాటుగా ఈరోజు మనం ఈ మిగిలిన 8 రోజులతో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా మనం చెప్పుకుంటూ ఈ పరిహారం అనేది చేస్తూ ఒక మాట అనేది మనం చెప్పుకున్నట్లయితే మనం తలపెట్టిన కార్యం అనేది మనకి తప్పకుండా సిద్ధిస్తుంది. మనం చేయబోయే పని అనేది మనకి సక్సెస్ అవుతుంది. పని అనే కాదు, ఏదైనా సరే మీరు ఇంతకాలంగా ఏదైతే చేస్తున్నారో, దేనికోసం అయితే పరిహారాలు చేస్తూ ఉంటారో, పూజలు చేస్తుంటారో, అవన్నీ కూడా కోరిక తీరలేదు, జరగలేదు అని బాధపడుతున్నారో, అమ్మవారు మమ్మల్ని కరుణించలేదనుకుని బాధపడేవారు ఎవరైనా సరే ఈ రోజు నుంచి నవరాత్రులు మొదటి రోజు, అంటే ఏదైనా సరే మొదటి రోజున, రెండో రోజున ఈ నవరాత్రులు చాలా చాలా పవర్ఫుల్, శక్తివంతమైనటువంటి రోజులు కాబట్టి అమ్మవారిని తలుచుకుని ఏ పూజ చేసినా, ఏ మంత్రం చెప్పినా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 1000 రెట్లు ఫలితం అనేది అమ్మవారు మనకు అందిస్తారనమాట. అంటే అమ్మవారికి పసుపు కొమ్ములతో మాలనేది కట్టివేస్తూ ఉంటారు. చాలామంది నవరాత్రుల్లో అంటే యాలకుల మాల, పసుపు కొమ్ములతో మాల, గాజులతో మాల అనేది వేస్తూ ఉంటారు. అదేవిధంగా మన ఇంట్లో పసుపు కొమ్ములు ఉంటాయి కాబట్టి ఒక 9 పసుపు కొమ్ములు అనేవి తీసుకోండి. అవి ఎలా ఉండాలంటే మంచిగా ఇరక్కుండా నీట్గా పొడవుగా ఉండేటటువంటి కొమ్ములు అనేవి ఒక 9 తీసుకోవాలి. 9 తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే మాట అనేది 9 సార్లు చెప్పుకోవాలి. ఒక పసుపు కొమ్ము తీసుకొని ఒకసారి అమ్మవారి ముందు ఒక ప్లేట్ అనేది తమలపాకును పెట్టండి అనమాట. అంటే తమలపాకు మీద పెట్టి మీరు దేవుడికి ఉపయోగించే రాగి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ ఏదైనా సరే పర్వాలేదు, అమ్మవారికి వాడేటటువంటి ఒక ప్లేట్ అనేది ఉంచి అందులో ఒక పసుపు కొమ్మ పెట్టాలి. ఇంకొక పసుపు కొమ్మ అనేది చేతులు పెట్టుకొని ఒకసారి ఈ మాట అనుకొని అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి. మళ్ళీ రెండో కొమ్ము తీసుకొని రెండోసారి ఒక మాట అనుకొని ఫోటో ముందు పెట్టాలి. ఇలా మూడోసారి, నాలుగోసారి ఇలా 9 పసుపు కొమ్ములు ఒక్కటి పట్టుకొని ఒక్కొక్కసారి ఈ మాట చెప్పుకొని 9 సార్లు చెప్పుకొని 9 పసుపు కొమ్ములు అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి. ఇదే విధంగా మిగిలిన నవరాత్రులు కూడా 9 రోజులు కూడా ఈరోజు మీరు స్టార్ట్ చేస్తున్నా సరే మిగతా 8 రోజులు పూర్తయినంత వరకు ఇదే చేయాలి. అంటే మీరు ఉదయాన్నే స్నానం చేసినట్లయితే స్నానం చేసేయచ్చు, సాయంత్రం చేసినా సరే పర్వాలేదు. కానీ ఇది మాత్రం చెప్పుకునేటప్పుడు, చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు. అయితే మీరు ఏం చేస్తారంటే, మేము సాయంత్రం చేస్తామంటే అయినప్పుడు తల స్నానం చేయండి. లేదైనా సరే మనస్ఫూర్తిగా ఇష్టంతో నవరాత్రుల్లో చేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుందన్నమాట. అయితే ఈ పసుపు కొమ్మలతో అమ్మవారిని మనం ప్రార్థించవచ్చు. పసుపు కొమ్మలు అనేవి శుభానికి సంకేతం కాబట్టి మనం కోరుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఎలాంటి కోరికైనా సరే, ఏ పనైనా సరే అద్భుతంగా సక్సెస్ అవుతుంది. అందులో ఈ నవరాత్రులు అనేవి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఏది కోరినా సరే త్వరగా అమ్మవారు ప్రసన్నమవుతారు. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రం అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ మాట ఏంటంటే, తదాస్తు, శుభమస్తు, ధనమస్తు, కార్యసిద్ధిమస్తు. మరొకసారి చెప్తున్నాను చూడండి. తదాస్తు, శుభమస్తు, ధనమస్తు, కార్యసిద్ధిమస్తు అని ఈ మాట చెప్పుకుంటూ ఒక్కొక్క పసుపు కొమ్మ అనేది ఆ రాగి ప్లేట్లో అమ్మవారి ముందు పెట్టుకుని పూజ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు పూజ చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న కోరిక తప్పకుండా అమ్మవారు నెరవేర్చి తీరుతారు. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.